హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోస్లో మనం చూసినాము స్టడీ డెఫినేషన్ ఎట్లా ఉండాలా, స్టడీ చేసినాము, మళ్ళీ స్టడీ ఎట్లా చేయాలా. సో ఈ రెండు చూసినాము. ఈరోజు లాస్ట్ వీడియోలో నేను మాట్లాడుతున్నా కదా, లైక్ 4-5 అటెంప్ట్స్ నేను ఏదో ఒకటి స్ట్రెస్ చేస్తే ఎంత పవర్ఫుల్ అంటే కన్జంప్షన్. మీరు ఎక్కడ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్సే చదువుకోవాలి, 7 అవర్స్ చదువుకోవాలి, 8 అవర్స్ చదువుకుంటే మీరు మినిమం 6 అవర్స్ అన్నా చదువుకుంటారు. మీరు 1-2 అవర్స్ చదువుకోరు, ఆర్ 15-20 అవర్స్ చదువుకోరు. కరెక్ట్? బికాస్ మనం ఏం రేంజ్లో చెప్తామో అందరు చెప్తారో అదే చదువుతాము. వీ డోంట్ అంటే ఇన్ని అవర్స్ ఎందుకు, తక్కువ చదవచ్చా ఎక్కువ చదువు ఎప్పుడు మనం క్వశ్చన్ చేయము, ఎప్పుడు మనము దాన్ని అట్లా ఆలోచన చేయము. సో ప్రతిదీ మనం క్వశ్చన్ చేయాలి, అదే మన క్వశ్చనింగ్ మైండ్ సెట్. మళ్ళీ మనము ఈ వీడియోస్లో లాస్ట్ వీడియోస్లో కానీ చూసినాము కన్జంప్షన్ నుంచి మన ఎఫెక్ట్ ఏంటిది అనేది. ఈరోజు కానీ మనం చూద్దాము. సో కన్జంప్షన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఈరోజు కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, నంబర్ ఆఫ్ అవర్స్. సో కొన్ని మంది అంటారు 6 అవర్స్ చదువుకోవాలా, 7 అవర్స్ చదువుకోవాలా, 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్. సో ఇది మన ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది. మనం రియాలిటీలో ఇన్ని అవర్స్ చదువుకోలేకపోతే అది ఏదైనా ఫ్యాక్టర్ ఉంది, మనం ఏం చేస్తామో మనకే బ్లేమ్ చేసుకుంటాం. ఓకే నాది తప్పు, నా వల్ల కాలేదు, నేను చదువుకోలేదు, నాకు చదువు కాదు, నేను చదువుకోలేను, అట్లా మన థాట్స్ అవుతుంటాయి. దీని ప్రాబ్లం ఏమవుతుందంటే మనము ఒక్కొక్కసారి ఆ డైరెక్షనే చేంజ్ చేస్తాం. అంటే మనం ఎగ్జామే ఇడిచిపోవచ్చు, లేకుంటే మనం ప్లాన్ బి చూసుకుంటామే, ఇది అవుతుందో లేదో తెలియదు, మనం వేరే ప్లాన్ చూసుకుందామా, లేకుంటే ప్యారలల్లీ ఏమైనా కోర్స్ చేసుకుందామా, డిగ్రీ చేసుకుందామా, జాబ్ ట్రయల్స్ చేద్దామా అని మన ప్లాన్స్ ఉంటాయి. సో దాట్స్ వై మనము ప్రతి ఒక్కటి ప్రశ్నించాలి. అందుకనే ఇప్పుడు 6 ఇది ఎక్స్పెక్టేషన్ మనం సెట్ చేసిన తర్వాత ఈ కన్జంప్షన్ ఇన్ని అంటే మనం ఏదో అక్కడిక్కడ వీడియోస్లో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటాం, అప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ఫామ్ అవుతుంది. సో రియాలిటీ అది కాకుంటే మనం ఇదిగానే అర్థం చేసుకోము. లైక్ ఓకే వేరే ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఓకే ఆ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవుతుంది అందుకని నేను చదువుకోలేదు, ఈ విషయాన్ని ఉండొచ్చు. మనం అనలైజ్ చేయము. ఎప్పుడు మనం అనలైజ్ చేస్తామో, ఎప్పుడు మనము క్వశ్చన్ చేస్తామో, ఓకే ఇది దీనివల్ల అయింది, నెక్స్ట్ టైం దేనివల్ల అయిందో మనం అది దాన్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకొని మనం సాల్వ్ చేసుకుంటాము. సో అందుకనే క్వశ్చనింగ్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇది కన్జంప్షన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో ఇది ఒక ఎగ్జాంపుల్, రైట్? ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎఫెక్ట్ కావడానికి. ఓకే ఆ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లైక్ ఫుల్ మీల్స్ తిన్నారు, హెవీ మీల్స్ తిన్నారు, రైట్? హెవీ మీల్స్ తింటే ఏమవుతుంది, ఇది మనకు తెలుసు నిద్ర వస్తుంది అని. సిమిలర్లీ హెవీ మీల్స్ తింటే, ఎందుకంటే ఎనర్జీ మనకు అది డైజెషన్ లేకపోతుంది. సో అందుకని మనకు ఎనర్జీ తక్కువ ఉన్నట్టు, నిద్ర వచ్చినట్టు ఉంటుంది. సో ఎనర్జీ ఒక ఇంపార్టెంట్, ఇది కానీ మనం మర్చిపోతాము. ఎనర్జీ మనం కన్జర్వ్ చేయాలి, ఎనర్జీ కరెక్ట్గా యూటిలైజ్ చేయాలి. ఎనర్జీ అంటే ఏంటిది? ఎనర్జీ త్రూ డయట్, రైట్? మనం డయట్ మెయింటైన్ చేసుకోవాలి. మనం డయట్ అంటే ఏంటిది అది మనకు తెలియదు. మనమేమో నంబర్ ఆఫ్ అవర్స్ మీదనే ఫోకస్ చేస్తాం. లేదు, ఎనర్జీ ఇంపార్టెంట్, డయట్ ఇంపార్టెంట్. డయట్ అంటే మనము ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మనకు ఆన్సర్ తెలియాలి. ఇప్పుడు నేను మీరు మీకు తెలుసు ఇది ఇంపార్టెంటే, బట్ స్టిల్ మీరు ట్రై చేయండి. నేను ఇండివిజువల్కి వేరే అవుతుంది. అట్లా వీడియోస్ చూసి అట్లా షార్ట్ కట్ ఓకే ఇది చెప్పినారు ఇది తింటే అట్లా కాదు. అందరికీ అంటే డిఫరెంట్ కొంచెం తింటే ఫుల్ అవుతుంది. కొన్ని మందికి ఎక్కువ కావాలి, కొన్ని మందికి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి, కొన్ని మందికి లైక్ ఏమంటారు రీజన్ వైజ్ క్లైమేట్ను బట్టి కానీ మనము తినాలి. ఎక్కువ ఎండ ఉంటే ఎక్కువ ఆకలి అవుతుంది, అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో దాట్స్ వై మనం ఎంత తినాలా, ఎప్పుడు తినాలా, ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకే ఇట్లా తింటే నాకు బాగుంది, లైట్ వెయిట్ ఉంది, ఎనర్జెటిక్ ఉంది,
ప్లస్ అట్లా ఉంది అని అనిపిస్తుందో, సో అప్పుడు మీకు చదవనవుతుందా, ఏమి డిఫరెన్స్ ఉంది, ఆ కాంబినేషన్లో ఏం డిఫరెన్స్ ఉంది, మళ్ళీ ఇంకా చదవాలని మనకు థాట్స్ వస్తుందా, ఇంకా చదవడానికి మనం కూర్చున్నామా, ఇంకా ఎక్కువ చదివినామా, టైం స్పెండ్ చేసినామా, సో అది మనం ఆలోచన చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పినో తెలియదు. చాలా ఎంత డీప్ అనాలిసిస్ చేయాలంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూసుకోండి, ఇప్పుడు మనము మీరు ఫుల్ ఉంటుంది, స్టమక్ ఆల్మోస్ట్ ఫుల్ ఉంటుంది, 1 అవర్ తర్వాత మీరు చదువుకోవడానికి కూర్చుంటారు టేబుల్ మీద, చాలా కష్టమవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వీక్ మూమెంట్లో మీరు అంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది, వేరే రీజన్లో ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు మీకు థాట్స్ వస్తాయి, నా వల్ల కావటం లేదు. కానీ ఆ వీక్ మూమెంట్లో డిసిజన్ తీసుకొని మీకు ఎనర్జీ ఫుల్ ఉన్నప్పుడు కానీ మీరు చదవరు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు మనకు నెగటివ్గా ఉంటుంది, నెగటివ్ థాట్స్ వస్తాయి, ఏం చదువుతావు, ఏం చేస్తావు అని. అప్పుడు మనం ఏమన్నా తప్పు డిసిజన్ తీసుకున్నామంటే అది మనకు ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఎనర్జీ బాగా ఉంటే అప్పుడు మన పాజిటివ్ థాట్స్ ఉంటుంది. సో అప్పుడు మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనకి ఇప్పుడు ఎనర్జీ తక్కువ ఉంది, థాట్స్ వస్తాయి, లెట్ మీ ఇగ్నోర్ చేయని. బాగా ఎనర్జీ ఉన్నప్పుడు నేను బాగా చదువుకుంటాను అని మీరు తర్వాత కొన్ని లైక్ 1 అవర్ 2 అవర్ తర్వాత ఏమవుతుందంటే ఒకసారి ఏమవుతుంది, కావటం లేదు, నేను ఒక ఎగ్జాంపుల్ బయటికి పోతా 3-4 అవర్స్ అనుకుంటుందండి, బయటికి పోయడానికి ట్రై చేస్తారు. కానీ మీరు బయటికి వచ్చిన తర్వాత 1 అవర్లో మీ డైజెస్ట్ అవుతుంది, మీరు ఫుల్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఎక్కడ యూటిలైజ్ చేస్తుండ్రు, మీరు బయటికి వచ్చిండ్రు, లేకుంటే కొన్ని మంది మూవీ చూసిండ్రు అనుకో, మూవీ సిరీస్, ఇక్కడ టైం అంతా పోయింది, ఇక్కడ 3-4-5 అవర్స్ పోయింది, కానీ అప్పుడు కల్లా మీకు ఎనర్జీ వచ్చేసింది, రైట్? ఇది ఒక చిన్న డిసడ్వాంటేజ్. సో ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఓకే నాకు చదువు కావటం లేదు అని నేను చదవను, ఇంకా ఈ ఎగ్జామ్ ఇయని కానీ కొన్ని మంది డిసిజన్ తీసుకుంటారు. ఎందుకు ఈ ఎనర్జీ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదా అంటే చాలా మంది ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ తిన్నామా, డైజెస్ట్ కాకముందే లంచ్ చేసామా, అది ఈవినింగ్ స్నాక్స్, నైట్ స్నాక్స్, సో వాళ్ళు తింటా ఉంటే వాళ్ళకు ఆ హై ఎనర్జీలా చదువుకుంటేదే వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఆప్టిమమ్ ఎనర్జీలా అంటే ఎప్పుడు వాళ్ళ ఫుడ్ ఫుల్ అయి ఉంటుంది, వాళ్ళకి లేజీగానే ఉంటుంది. సో అందుకనే ఇది కొన్ని మంది తెలియదు. వాళ్ళు అనుకుంటారు మన తప్పు, నా వల్ల కాలేదు, నా వల్ల కావటం లేదంటారు, రైట్? కొన్ని మంది డిపెండ్స్, కొన్ని మందికి నాలెడ్జ్ ఉండదు, కొన్ని మంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత స్టడీ అంటే స్టడీనే, ఫుడ్ తెలుసు కానీ అప్లై చేయరు. అంటే విలేజ్ వాళ్ళనే కాదు, సిటీ అయినా ఎంతైనా అంత ఎవరికి తెలుస్తుందో వాళ్ళే అప్లై చేస్తారు, లేకుంటే ఎవరు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉండరు, ఎవరు చెప్పిండ్రో వాళ్ళు చేస్తారు. కొన్ని మంది తెలిసినా కానీ ఓకే నిద్ర వస్తుంది, వాళ్ళకి అంతే తెలుసు, ఓకే డైట్ ఇంపార్టెంట్ ఉంది, మనం ఎక్కువ తింటే నిద్ర వస్తుంది, తక్కువ తిందాము, రైట్? బట్ న్యూట్రిషియస్ మీల్ కానీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎంత తక్కువ అంటే ఎంత తక్కువ, ప్లస్ ఇంకా చాలా ఉంటాయి. చివింగ్ చేస్తే మీది అర్థం డైజెషన్ మీది ఇక్కడే అవుతుంది, రైట్? మీ మౌత్లోనే అయిపోతుంది. కానీ ఇవన్నీ మనం చేయం. మనం ఏంటిది, మనం ఫ్యూచర్లో ఆలోచనలోనే ఉన్నాం, మనం ప్రెజెంట్లో అసలు లేం, రైట్? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ అవుతాయి మీ ప్రిపరేషన్కి, రైట్? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తే ఎగ్జామ్ మనం ప్రెజెంట్లో ఉండి హైలీ ప్రొడక్టివ్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ర్యాండమ్గా చేస్తున్నాను వీడియో, మీ అందరికీ ఫాస్ట్గా అందాలా, ఫాస్ట్గా ఇది హెల్ప్ అవ్వాలని నిదానంగా టాపిక్ వైజ్ చేయాలా. నేను ఇప్పుడు ఫాస్ట్గా పోతున్నా, క్షమించండి. సో ఇప్పుడు మనం స్టడీ ఎనర్జీ చూసినాము, నెంబర్ ఆఫ్ అవర్స్ చూసినాము. ఇంకొకటి ఏంటంటే సిమిలర్ ఏంటంటే ఇప్పుడు న్యూస్ పేపర్ అంటారు 1 అవర్ 2 అవర్స్ చదవాలి, మోస్ట్లీ 3 అవర్స్ లోపల ఇనిషియల్ టైం దొరుకుతుంది, తర్వాత
తర్వాత ఫాస్ట్ అవుతుంది. కానీ ఏమవుతుందంటే ఒకసారి ఎవరన్నా డెడ్ లైన్ ఇస్తే 1 hour 2 hour 3 hour మనం దీనికంటే ఎక్కువ ఆలోచన చేయము. మన మైండ్ అక్కడికే పోదు, మన క్వశ్చనింగ్ మైండ్ సెట్ లేదని మనం దీనికంటే ముందు పోయి ఆలోచన కానీ చేయము. ఓకే 3 hours నాతో జరిగింది ఇది స్టోరీ, నాకు హాఫ్ a day కంటే ఎక్కువ అవుతుంది, నేనేందబ్బా నా వల్ల కావటం లేదేమో, నాకు బేసిక్ ఫుల్ వీక్ ఉందేమో అనుకున్నా. తర్వాత ఎక్కడో ఒక్క వీడియోలో ఒక్కసారి మెన్షన్ చేసిండు లెట్ ఇట్ టేక్ హాఫ్ a day ఆల్సో అని ఒక్క ప్రొఫెసర్ మెన్షన్ చేసిండు. అప్పుడు రిలాక్స్ అయింది. ఓకే లేకుంటే ఎక్కడ మీరు చూసినా 3 hours 2 hours ఇవ్వాలి, స్టార్టింగ్ 2 hours పడుతుంది, తర్వాత 20 minutesలో న్యూస్ పేపర్ ద హిందూ మీరు చదవచ్చు అంటారు. కానీ ఇక్కడ ఒక్క వీడియోలో దొరికిన తర్వాత అర్థమైంది ఇది నా తప్పు కాదు, నేను అజ్యూమ్ చేసిన ఎక్కడ ఈ కంటెంట్ లేదు, అందుకనే ఈ కంటెంట్ అవైలబుల్ లేకుంటే ఏం చేస్తాం మనము మనకే బ్లేమ్ చేసుకుంటాం. ఎందుకంటే ఎవరు చెప్పటంలే, వాళ్ళందరూ తొందరగా ఫినిష్ చేయలేదు, వాళ్ళు తొందరగా ఫినిష్ చేసిండ్రు నేను చేయలేదు, అందుకనే నా తప్పు అని అనుకుంటాం. అట్లా కాదు. సో హాఫ్ a day 1 day కానీ పట్టవచ్చు. సో మీరు ఈ అజంప్షన్ మీద ఇన్నే అవర్స్ చదవాలా ఇంతనే ఇవన్నీ ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టుకోకండి. చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. నేను చెప్పిన కదా ఎనర్జీ ఉంది, స్లీప్ మనం అంటే కొన్ని మంది 3-4 hours చదువు మనం నెగ్లెక్ట్ చేస్తాం. కాదు, స్లీప్ ఇంపార్టెంటా కాదా మనం తెలుసుకోవాలా, డీప్ వెళ్ళాలి. ఓకే స్లీప్ ఇంపార్టెంటా, ఎన్ని అవర్స్, ఓకే 4-5-6 hours, కొన్ని 7 hours ఇవ్వాలి. మనము ఇప్పుడు 6-7 or 8 hours ఇచ్చి మనం ఇక్కడ కట్ చేయకూడదు. మనం ఉన్న టైంలో 7 hours 8 hours ఏదో మినిమం చేస్తాం. హైలీ ప్రొడక్టివ్ ఉండాలి. ఈ ప్రొడక్టివ్ ఉంటే దాని తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళండి. మీరు డైరెక్ట్గానే ఇక్కడ టైంపాస్ చేసి నైట్ అంతా చదువుకొని 4 hours పట్టుకోకుంటే అది మీకే లాస్. ప్లస్ మీ ప్రొడక్టివిటీ కానీ రెడ్యూస్ అవుతుందేమో. మీరు ట్రై చేయండి. మీరు 4 hours చదువుకుంటే ఎక్కడో ఎఫెక్ట్ అవుతుంది కదా, ఎఫెక్ట్ కాకుంటే మంచిదే. అది మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. కొన్ని మందికి 6 hours కంపల్సరీ నిద్ర కావాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అలవాటు ఉంటుంది. నెంబర్ ఆఫ్ రీజన్స్ అది మీరు చేసుకోవాలి. కానీ ఫస్ట్ ప్రొడక్టివ్ ఇవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ప్రొడక్టివ్ ఉండాలి. అంటే ఏంటిది, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడినా, అక్కడ చూసిన, మళ్ళీ ఇక్కడ చూసిన. సో ఎప్పుడు అక్కడ చూసినో నేను ఇక్కడ లేను అంటే ఇక్కడ ప్రొడక్టివ్ లేదు. దేర్ ఈస్ నో పాయింట్ దట్ ఐఎమ్ ప్రొడక్టివ్. నేను ప్రొడక్టివ్ ఆ సెకండ్లో లేను. ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. ఎవ్రీ సెకండ్లో మనం ప్రొడక్టివ్ ఉండాలి. ఎట్లా ఎవ్రీ వర్డ్ నేర్చుకోవాలి కదా, ఆ వర్డ్ మీనింగ్ అక్కడ మీరు మనమేమంటాం ఎవరు చుట్టంలో ఓకే ఒక పారాగ్రాఫ్ అట్లా కాదు, ఆ వర్డ్లో ఉండాలా, కనెక్షన్స్ వేరేతోటి చేయాలా, వేరే టాపిక్స్ తోటి. ఓకే ఇదేంటిది, టైం ఇవాల్యుయేట్ చేయాలా, టైం తీసుకొని క్వశ్చన్ ఏమైనా వస్తుందో చేయాలా, మళ్ళా ప్లస్ ఓకే ఈ విజువలైజ్ చేయాలా, ఇవన్నీ మనం చేయాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పరు, కానీ ఇవన్నీ మనం వేస్ ఫైండ్ అవుట్ చేసి క్వశ్చన్ చేసుకుంటా మనం ఫైండ్ అవుట్ చేస్తే అవుతుంది. మనం చూసినాం కన్జంప్షన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో. ఇది ఇన్ జనరల్ ఏంటంటే ఎవరన్నా ఒక స్టడీ గురించి ఒకటి చెప్పింది ఇట్లా అని మనం వేరేది ఆలోచనే చేయం, వేరేది మనం చేయడానికి ట్రై కానీ చేయం. ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రకారం మనం చేయలేకపోతే మనం మనకే బ్లేమ్ చేసుకుంటాం మా తప్పని. కానీ యాక్చువల్గా అట్లా ఉండదు. చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ నేను చెప్పింది కొన్ని ఫ్యాక్టర్స్ మీకు అంత కంబైన్గా చెప్పినా, ఎందుకంటే మీకు యూస్ఫుల్ అవ్వాలని. ఇది ఒక ఇనిషియల్ వీడియోస్, తర్వాత ఇంకా వీడియో చేస్తాను. కానీ మీకు మతికి ఉండాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు నాకు తెలుసు, అందుకని నేను మీకు చెప్తున్నాను డైరెక్ట్గా ఏదైనా క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఏమన్నా తప్ప అనిపించిందో, ప్రీవియస్ రాంగ్ చెప్పినా, ఇప్పుడు వేరే రకంగా చెప్పినా మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు ఇది ఇట్లా, ఎందుకంటే అట్లా అని. ఐ హోప్ అట్లా చెప్పలేదు అనుకుంటా. బట్ మీరు యూట్యూబ్లో చూస్తే చాలా మంది ఒకసారి ఇట్లా లైక్ 3 ways to be successful, 2 ways to be successful, 3 secrets, 2 secrets, అవన్నీ ఇంపార్టెంట్ కాదు. అవి కాంట్రడిక్షరీ ఉండకూడదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఓకే వర్క్ అవుతుంది అనుకుంటాము, ఎందుకు వర్క్ అయింది, వాళ్ళు ఎందుకు అట్లా చెప్పిండ్రు, వాళ్ళకు వర్క్ అయింది మాకు వర్క్ అవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషన్, హార్డ్ వర్క్, కాన్సన్ట్రేషన్ అని ఏదైనా అనుకోండి, దాని రోల్ ఏంటిది, అది ఎప్పుడెప్పుడు అప్లై చేయొచ్చు, అది ఎంత పర్సంటేజ్ అప్లై అవుతుంది, ఎప్పుడు అప్లై చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఏం చేసినా యూజ్ లేదు. మీకు ఏమిటి పర్ఫెక్ట్ క్లారిటీగా తెలుసాలా. అందుకని మీరు క్వశ్చనింగ్ మైండ్ సెట్ ఫాలో అవ్వాలా. ఇంకొకటి మీరు కన్జంప్షన్ మై రెస్పాన్సిబిలిటీ ఫాలో అవ్వాలని నేను ఆశిస్తున్నా. ఏంటంటే
యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, కన్జంప్షన్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీకు తెలుసు. సో దాన్ని మీరు అర్థం చేసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. మీరు ఏం చెప్పినా, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు చెప్తున్నా కదా, ఓకే 4-5 hours కాదు, 4-5 times లాస్ట్ వీడియోలో చెప్పిన, ఇట్ క్యాన్ వేరీ టు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్. అట్లా లూజ్గా చెప్పాలా, మనం టైట్గా ఇంతే పడుతుంది, ఇంతే ఇట్లా కాదు, ఇంతే పడుతుంది కానీ మీకు ఎక్కువ టైం పట్టవచ్చు, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఇవాల్యుయేట్ చేసుకోండి అని ఇట్లా చెప్తే ముందుండేటోళ్ళకి కానీ కాన్ఫిడెంట్ ఉంటుంది, వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు మనం ఇట్లానే చేయాలి ఇట్లా అంటే నేరో మైండెడ్ అవుతుంది, అది అట్లా ఫోకస్ అవుతుంది, ప్లస్ నెగటివ్ అంటే ఒక నెగటివ్ సైడ్ పోయినట్టు ఉంటుంది. సో అది డోర్ క్లోజ్ చేసినట్టు, పాసిబిలిటీస్కి డోర్ ఓపెన్ చేయాలి మనం, రైట్? పాజిటివ్ థాట్స్ ఉండాలి, ఏమైనా పాసిబుల్ సొల్యూషన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆ మైండ్ని అంటే ఎక్స్ప్లోర్ చేయాలి, దాన్ని నేరో చేసి ఉంచకూడదు, రైట్? అందుకనే ఇది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ కాదు, అందరు చూసినా ఇక్కడ నుంచి డిరైవ్ చేసి బేసిక్ కాన్సెప్ట్స్ అప్లై అవుతుంది. సో మీరు అప్లై చేయొచ్చు. మీరు ఇఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు వాచ్ చేస్తున్నారంటే మీకు ఆల్ ది బెస్ట్, ఇట్లా ట్రై చేయండి. ఐ హోప్ యూ విల్ ష్యూర్లీ గెట్ ద సక్సెస్ ఇఫ్ యూ పుట్ ద రైట్ స్ట్రాటజీ, రైట్ వేగా ప్రిపరేషన్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే, ఐ హోప్ యూ షుడ్ అచీవ్ సక్సెస్ సూన్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, కాంట్రడిక్షన్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు, లేకుంటే రీచ్ అవుట్ అవ్వచ్చు. ఐ విల్ ట్రై టు అడ్రస్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బెస్ట్ ఆఫ్ టైం. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.